మల్లిక నిర్ణయం ప్రకారం షాజీ ఎస్ఐని ప్రవీణ్ని బంధిస్తాడు. వాళ్ళ చేత నిజం చెప్పించి ఫోన్లో రికార్డ్ చేస్తాడు. మీడియా ముందు ఇవన్నీ బయటపెట్టాలని మల్లిక చెప్తుంది. మనో సోనాని తన భార్యగా తీసుకొస్తాడు. మల్లిక తీవ్రంగా స్పందిస్తుంది. కానీ మనో అది పట్టించుకోడు. సోనాతో మల్లిక యుద్ధం ప్రకటిస్తుంది. అంజన కూడా ఈ విషయాన్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటుంది. సోనాకి భోజనం పెట్టకూడదని మల్లిక ఆజ్ఞాపిస్తుంది. గత్యంతరం లేని సోనా మనోలు భోజనం తయారు చేసుకునే ప్రయత్నం చేస్తారు. మల్లిక సోనాని గది నుండి గెంటేస్తుంది. మనో తన గదిలో సోనాకి ఆశ్రయం ఇస్తాడు. సర్వెంట్ రూమ్లో మనో పడుకుంటాడు. కొచ్చిన్లో జరిగిన సంఘటనకి క్షమాపణ కోరుతూ పత్రికల్లో వార్త వస్తుంది. మల్లిక అది చూసి సంతోషిస్తుంది. మల్లికని కలవటానికి వచ్చిన షాజీని ఎస్ఐ రషీద్ అరెస్ట్ చేస్తాడు. అది అంజన కంటపడుతుంది. మల్లిక ఆమెకి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తుంది. ప్రతిభ స్వయంగా తన గది తలుపులు తెరిచి అవసరమైన ఫైల్స్ తీసుకుంటుంది. మల్లికకి అనుమానం వచ్చి అందరినీ నిలదీసినా గది తలుపులు తీసిందెవరో ఆమెకు అంతుపట్టదు. కష్టపడి బట్టలు ఉతికి ఆరేసిన సోనాకి అంజన బుద్ధి చెప్తుంది. రహస్యమైన ఒక పత్రాన్ని పోస్ట్ చేయమని ప్రతిభ అంజన చేతికి ఇస్తుంది. తర్వాత కవర్ ఏమైంది? అయ్యో కవర్ ఏమైంది? అయ్యో శారద తీసుకెళ్ళిందా? ఏంటంత హడావుడి? శారద ఏది? పెరట్లో ఉంది. చెత్తంతా పోగేసి మంట పెడుతుంది. అయ్యో శారద ఆగు! అయ్యో శారద 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 అన్ని కాల్ చేసావా? అయ్యో నా గదిలో కవర్ చూసావా? మంచం కింద నేల మీద ఉంది. మీరే చెప్పారు కదా కింద పడ్డ పేపర్లని తీమని. అయ్యో అది కూడా కాల్ చేసావా? కాల్చాను. అది చాలా రహస్యమైన డాక్యుమెంట్. చాలా జాగ్రత్తగా ఉంచాలి.
దేవుడా కాపాడావు. కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. న్యూస్ పేపర్లో ప్రధాన వార్త, ఇండియా ఆర్థిక అభివృద్ధి 5% తగ్గుతోందట. ఆర్థిక మాంద్యం ఏర్పడొచ్చు. మన కంపెనీలో ఎక్సెస్గా స్టాఫ్ ఉన్నారేమో చూడాలి. చూస్తాం. ఈ రోజు నుంచి నీ అఫీషియల్ విషయాల్లో అరుణ్ కూడా కలుస్తాడు. అరుణ్ డ్రైవ్ చేస్తాడు. నువ్వు అరుణ్తో కలిసి వెళ్ళు. అది కొద్ది రోజులు మాత్రమే. మీ ఇద్దరిది ఒకటే సెక్షన్ కదా. మీరు చెప్పినట్టే. ఏంటా ఫైలు? ఇది 14 కంపెనీల ఎగ్జిక్యూటివ్ డీటెయిల్స్. చూడండి. ఏంటి ఇందులో కొత్త ఎగ్జిక్యూటివ్స్ లిస్ట్ లేదేంటి? అది మర్చిపోయాను. ఏంటి? ఏం లేదు, అది వేరే ఫైల్లో ఉంది. ఏంటది? కంపెనీ సర్క్యులర్ పంపాలి. చూడండి. హలో, అవును. ఏంటి ఏంటి విషయం? ఎమర్జెన్సీయా? నేను ఇప్పుడే వస్తున్నాను. అరుణ్ బయటే ఉన్నాడు. నువ్వు బయలుదేరు. నేను అర్జెంటుగా ఒక చోటుకు వెళ్ళాలి. నువ్వు బయలుదేరు, వెళ్ళొస్తా. ఓకే మేడం. అమ్మా, ఏంటి? కంపెనీ బోర్డు మెంబర్ కారులో ఒక కింది ఉద్యోగి వెళ్ళడం కరెక్టా? అందులో తప్పేం లేదే. అంతేకాదు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. అమ్మా, అయినా నేను కొంచెం బయటకు వెళ్ళాలి. జాయిన్ అయ్యాక ఇంటికి వెళ్ళలేదా? లేదు, ప్రొబేషన్ టైం కదా.
భాస్కర్ బాబాయ్కి ఫోన్ చేస్తే నాన్న చూడాలంటున్నారని చెప్పారు. ఎండి గారిని అడుగు. అడగాలి. నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశారని విన్నాను. అవును, కానీ నేను అమ్మ అని కానీ మేడం అమ్మ అని కానీ పిలుచుకోలేదు. వెంటనే అలా పిలవలేకపోతున్నాను. ఈ మల్లిక మేడంని చాలా యాంగిల్స్ నుంచి గమనిస్తున్నాను. ఆవిడ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ కదా. ఎన్నో మంచి గుణాలున్నాయి. కోచిన్ సంఘటన ఏది మన మిస్అండర్స్టాండింగ్ గురించా? అవును, అదే మేడం దాన్ని సాజు అన్నయ్యకి చెప్పి సాల్వ్ చేయించారు. మను మన వెనక ఫాలో అవుతున్నాడు. అనుమానం తీరలేదు. నిన్ను ఇంకెవ్వరికి వదిలిపెట్టలేకపోతున్నాడు. మనం ఒకసారి కార్ని పక్క కాపు చూద్దాం. ఇది ఆ రోగమే, అనుమానపు రోగం. ఈ చెత్త పని ఎవరైనా చూసినా పరువు పోతుంది. శారద కూడా చులకనగా చూస్తుంది. చూద్దాం ఎంత దూరం పోతుందో. ఈ పైప్ ని రేపు దీపావళి సెలబ్రేషన్స్ లో కొంచెం వాడుకోవచ్చు. కింద సెలబ్రేషన్, రాత్రి మతాబులు, కాకర పువ్వొత్తులు. కుజ దోషాన్ని అప్లై చేయడానికి తగిన సమయం. ఏంటి మాయా? బావా బావాన్ని తిరుగుతూ అక్క కాపురానికి ఎసరు పెట్టిందంట. నాకేం అర్థం కాలేదు. నువ్వు చాలా తెలివిగా నన్ను మోసం చేశావు. ఎలా? మను నీ దగ్గరికే వస్తాడు, అందుకే ప్లాన్ చేస్తున్నాడు అని నువ్వు నాతో చెప్పావు కదా. ఎందుకు అనుమానం? వాడిప్పుడు నీ కస్టడీలో ఉన్నాడు కదా, నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు కదా. మాయా, ఈ విషయం ఫోన్లో మాట్లాడుకునేది కాదు, నేరుగా. నేనిక నిన్ను నమ్మను. నేనిక నా దారిలో వెళ్తాను. ఈ రోజు మనం నేరుగా కలుస్తున్నాం, ఓకే? ఇంకా వెనకే వస్తున్నాడు చూడు. ఇదొక రోగం కాదు, ఇష్టం.
నువ్వంటే చాలా ఇష్టం, మనసులో ఉంది. మన మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని ఎవరో చెప్తే ఊరికే నమ్మేసి మన వెనక వస్తున్నాడు. అది తప్ప వేరే ఇంకేం లేదు. అవకాశం చెక్కినప్పుడల్లా మా అమ్మని నాన్నని తప్పుపడతాడు. ఒక మనిషి ఇంతలా ఎలా దిగజారుతాడా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఒకసారి దగ్గరే చూడొచ్చు కదా. దగ్గరవడం కాదు, ఇంకొంచెం దూరంగా వెళ్ళిపోవాలని నా కోరిక. వచ్చే నెల కోర్టులో లాస్ట్ సిట్టింగ్, ఆ తర్వాత తీర్పు. తర్వాత రేపు ఏం జరుగుతుందో తెలియని ప్రయాణం నాది. ఏది వస్తే దాన్ని ఫేస్ చేయాలన్న థియరీనే నేను ఫాలో అవుతున్నాను. ఇంకా వెనకే ఉన్నాడా? వస్తున్నాడు. మనుకి నీ మీద గాఢమైన ప్రేమ ఉందో లేదో అనేది టెస్ట్ చేద్దాం. ఎందుకు? ఊరికే. మనం కారు ఆపుదాం, బాగా రొమాంటిక్గా ఉందాం, హోటల్కి వెళ్దాం. అప్పుడు మను రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతే తన మనసులో నువ్వు ఉన్నట్టు. అవసరమా? ఊరికే సరదాకి. అక్కడేదో రెస్టారెంట్ ఉంది. దిగుదాము. ఒకసారి నా చేయి పట్టుకో. ఇప్పుడు బాగా రొమాంటిక్గా నడు. రా వెళ్దాం. నేను ఇది పోస్ట్ చేసి వస్తాను. ప్రేమతో ఏదైనా ఇస్తే కాదనకూడదు. ప్రేమతో నువ్వేమిస్తున్నావు? ఇస్తాను. వద్దంటావా? లేదు. అయితే ఇవ్వనా? అబ్బా ఆశ, అదేదో నువ్వే ఉంచుకో. దానికి ఇంకా చాలా రోజులు వెయిట్ చేయి. సరే అయితే కూర్చుంటాలే. అరుణ్, ఎక్కడున్నావు? నేను అంజనా నీతోనే.
వద్దరుణ్, కలలు కనొద్దు. మళ్ళీ తిరిగి వెళ్ళడం లేదు ఆ దారికి. నేను డివోర్స్ చేసినా ఆ దారిని ఎంచుకోను. అలా చేస్తే ఇంతకాలం నా జీవితానికి అర్థం లేకుండా పోతుంది. రా.